హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ కళ్యాణి. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో సండే షూట్ చేశాను ఫ్రెండ్స్. ఆ రోజు ఒక స్పెషల్ అయితే ఉందన్నమాట. స్పెషల్ అని ఎందుకంటున్నానంటే, ఇంతవరకు మేము ఎప్పుడు సంతకు వెళ్ళలేదు. ఆ సంతకు వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకున్నాం కానీ కుదరలేదు. బట్ మా ఫ్రెండ్ సాటర్డే వచ్చింది కదా, మా ఫ్రెండ్ కూడా అక్కడికి వెళ్తూ ఉంటుందంట. ఒకసారి వెళ్ళండి కళ్యాణి, ట్రై చేయండి, ఫ్రెష్గా బాగుంటాయి అని చెప్పింది. నేను మా ఫ్రెండ్కి ఓకే చెప్పా, ఈ సండేనే వెళ్తాం, చూద్దాం ఎలా ఉంటాయో అనేసి అయితే మా ఫ్రెండ్తో అన్నాను. ఆ సంత మాకే కొంచెం దగ్గర, మాకన్నా కూడా మా ఫ్రెండ్ వాళ్ళకి కొంచెం దూరం. అక్కడి నుంచి సరదాగా అలా బండి మీద వచ్చి వాళ్ళ హస్బెండ్స్తో పిల్లలతో అలా తీసుకెళ్తుందంట ఎప్పుడైనా ఒకసారి. ఇంకంత దూరం నుంచి మా ఫ్రెండే వచ్చి తీసుకెళ్తుంది, నేను కూడా ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాం అనేసి అయితే అనుకున్నా. ఇంకా సాటర్డే ఆఫీస్ నుంచి మా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయనతో చెప్పాను, మా ఫ్రెండ్ కూడా వెళ్తుందంట, బాగుంటాయంట. అంటే నేను అదే కదా చెప్పింది, 2-3 సార్లు నీతో అన్నాను, సంతకి వెళ్దాం ఒకసారి, చూద్దువు, అక్కడ సంత చూసినట్టు ఉంటుంది, అలాగే ఇంకా అక్కడ వారానికి ఏమేమి కావాలో కూరగాయలు తీసుకొచ్చుకుందు అని అంటే మీరెక్కడ రెడీ అవుతున్నారు అని అన్నాడు. నిజమే అండి, మా ఆయన పాపం 2-3 సార్లు చెప్పాడు, నేనే వెళ్ళలేదు, అసలు కుదరడం లేదండి. ఇంట్లో పనంతా చేసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని నేను రెడీ అయ్యి వెళ్ళాలంటే, రెడీ అంటే సింపుల్గానే ఆ విధంగా రెడీ అయ్యి వెళ్ళాలంటే నాకు ఎందుకో బేజారు అనిపిస్తుంది. గడప దాటి బయటకి అసలు వెళ్ళబుద్ధి కావడం లేదు. ఇంట్లో పని చేసుకొని కొంచెంసేపు ఏదైనా రెస్ట్ దొరికితే రిలాక్స్గా అలా పడుకోవాలని అనిపిస్తుందండి. బయటకు వెళ్ళాలా అనేది అసలు అనిపించదు. అందులో రెడీ అవ్వాలంటే నాకు అసలే ఇష్టం లేదు. బయటకు వెళ్ళేటప్పుడు రెడీ అవ్వాలంటే మళ్ళీ అలా ఉన్నదా అని అలా వెళ్ళమంటే వెళ్తాను. బద్ధకం అన్నమాట రెడీ అవ్వాలంటే. అలా ఉంటుంది నాతోటి. అందుకనేసి ఇంకా ఆ రోజు సండే సంతకైతే ప్లాన్ చేసాం. ఆ సంతకి వెళ్తే ఒక వింత అన్నట్టు. ఆ సంతలో మాకు వింతే జరిగింది. మేము అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. సంతలో నేను మా ఆయన మొహాలు చూసుకొని నవ్వుకున్నాము. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. అక్కడ ఏం జరిగిందో మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను వచ్చేసి పొద్దున పిల్లలకి దోశ వేసి పెట్టేశానండి, వాళ్ళు తిన్నారు. ఇంకా నా కోసం పెసరట్టు 2 వేసుకొని తిన్నాను. నేను తిన్న తర్వాత మా ఆయనకి పాలాకు చపాతీలు చేస్తున్నాను చూడండి. గోధుమ పిండి, జొన్న పిండి, పాలాకు వేసిన చపాతీలు, అందులో కాజు కూడా వేయమంటున్నాడు. ఈ మధ్యన కాజుని చిన్న చిన్న పీసెస్ చేసి వేసి చేయమంటున్నాడు. టైం ఉన్నప్పుడు అలా చేసిస్తున్నాను, టైం లేనప్పుడు ఈ విధంగా అలానే చేస్తున్నాను. కాజు క్రష్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. లేట్ అంటే మరీ ఎక్కువ లేట్ ఏం కాదు. ఇంకా ఆ పనిలో అది కొంచెం ఎక్స్ట్రా పని అన్నట్టు నేను ఆ రోజు చేయలేదు. ఎప్పుడైనా నాకు గుర్తొచ్చినప్పుడు పోనీలే పాపం చేద్దాము అన్నప్పుడు చేస్తున్నాను అనమాట. ఇంకా సోయా ఫ్రై చేసి ఇంకా చపాతీ చేసి ఇచ్చేసాను. ఒక చపాతీ, సోయా ఫ్రై. ఇంకొకటి వచ్చేసి రాణికి చేస్తున్నాను. ఇంకా మిషన్లో బట్టలు అయితే వేస్తున్నానండి. ఇంకా మేము డైలీ ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయి. డే టైంలో వర్షం పడడం లేదు, ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది వర్షం. అందుకని నేను ఇంకా పొద్దునైనా మిషన్కి బట్టలు అవి వేసేసాను. ఎందుకంటే మేము స్టార్ట్ అయ్యి వెళ్ళేలోపు అవి ఉతికేస్తుంది, ఆరబెట్టేసి వెళ్ళిపోతే మేము వచ్చేలోపు బాగా ఆరిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా బట్టలు వేస్తున్నాను. అవి ఆరబెట్టేసి వెళ్తున్నాను బయటికి. ఇంకా మా పిల్ల సైన్యం అంతా రెడీ అయింది. షూ వేసుకుంటున్నారు చూడండి. షూ వేసుకుని తల దూవించుకోరు, పౌడర్ పూయించుకోరు వీళ్ళు. ఇంకా చెప్పులు, టీ షర్ట్స్ అవి వేసుకున్నారు, వాళ్ళే వేసుకున్నారు. నేను ఇచ్చినవి వేసుకోవడం చాలా రోజులు అయిపోయిందండి. పిల్లలు అసలు చెప్పిన మాట వినడం లేదు. వాళ్ళకి నచ్చినవి వాళ్ళే వేసుకుంటున్నారు. నేను ఇచ్చిన డ్రెస్ అసలు వేసుకోరనమాట. ఇంక డైలీ వేటియే వేసుకున్నారు, స్పెషల్గా అంటే ఏం రెడీ అవ్వలేదు. ఇంకా బయట చూడండి మా మహేష్ అలా ఆడుకుంటున్నాడు. బయటికి వెళ్ళేటప్పుడే వాడికి ఆటలు అన్నీ గుర్తొస్తాయి. ఇంకా ఆడ పెట్టిపో, లోపల బాలు నీళ్ళు మళ్ళీ ఏం తడుపుకుంటావు, టీషర్ట్ అవన్నీ నేను మార్చలేనని చెప్పేసి అయితే అంటున్నా. ఇక్కడ బొండుమల్లి ప్లాంట్ ఒకటి వేసానండి పాట్లో. ఆ బొండుమల్లి ప్లాంట్ నాకు ఎలా వచ్చిందంటే, గృహప్రవేశానికి గుమ్మానికి వేస్తాం కదా పూలదండలు, అవి పక్కన వేసేస్తున్నాం అనమాట, ఇంటి పక్కన. అవి ఇప్పుడు వర్షాలు పడేసరికి చిన్న చిన్న మొలకలు ఎత్తాయి, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఆ 2 నాటాను. ఇంకా అవి బాగా బ్రతికిపోయాలండి. ఇంకా పూలు పూస్తాయో తెలియదు కానీ మొత్తానికి బ్రతుకున్నాయి. ఇంకా అదైతే చూపించాను మీకు. ఇంకా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు హర్ష. ఇంకా వాడితో పాటు నేను వేస్తుంటే సిగ్గుపడుతున్నాడు. వాడు వేస్తున్నాడు, నేను కూడా వేస్తా, వీడియో తీరా మహేష్ అంటే ఇంకా ఆపేశాడు.
ఇంక సర్లే వేస్తే వేయరా అని భంగపడినాను, వేయలేదు. వాడు సిగ్గుపడుతూనే ఉన్నాడు. సర్లే ఏకంటే పోనని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. హెల్మెట్ కూడా పోయింది ఫ్రెండ్స్, బెల్ట్ లేదు, పోయింది, తెచ్చుకోవాలి. రిటర్న్ వచ్చేటప్పుడు హెల్మెట్ బాగా మంచి తెచ్చుకుందాం అనుకున్నాను, నాకు నచ్చిన కలరు, కానీ అది కూడా కుదరలేదు. నెక్స్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు తీసుకోవాలి, చూద్దాం దానికి ఎప్పుడు టైం వస్తుందో. ఇంక ఇది మా లేఅవుట్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇంతకుముందు వేరే రూట్ చూపిస్తాను కదా, అది బ్యాక్ సైడ్ అనమాట, ఇది ఫ్రంట్. ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇంకా అక్కడక్కడ రోడ్డు అమ్మిడితే కూడా తీసాను. ఇప్పుడు మెయిన్ రోడ్లోకి వచ్చేసాము. అక్కడక్కడ తీసుకుంటూ ఏవైతే బాగుంటాయో క్లిప్స్ అవి మాత్రమే వీడియో షూట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ పెట్రోల్ పట్టించుకోవడానికి మా ఆయన బండి అయితే ఆపాడు. ఇంక ఇక్కడ పెట్రోల్ పట్టించుకుంటూ ఉన్నాడు, మేము అక్కడ సైడ్ నిల్చో ఉన్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, మొత్తం చెట్టు మొత్తం పువ్వులే. అయితే ఇవి పెట్టుకోరు, మా సైడ్ వీటిని కాగితాలు పూలు అంటారు, ఊరికే షోక్ అనమాట అంతే. అక్కడ తూనీగ ఉన్నింది, చాలా సంవత్సరాలైంది తూనీగని పట్టుకొని, అసలు చూసే చాలా ఏండ్లైంది. నేను చాలా సంతోషపడ్డాను అనమాట. చిన్నప్పుడు ఎన్ని పట్టుకుండేదాన్ని, అదే పనిగా బ్యాచ్ మొత్తం వెళ్ళి పట్టుకునే వాళ్ళము. ఎవరైనా పట్టుకున్నారో కౌంట్ చేసుకునే వాళ్ళం అనమాట. చాలా రోజుల తర్వాత చిక్కింది, కానీ వెంటనే వదిలేసానులేండి. జస్ట్ అలా పట్టుకొని వదిలేసాను. కొంచెం భయం కూడా వేసిందిలే, చాలా రోజులైంది కదా పట్టుకొని కరిచిందేమో భయము. అప్పుడంటే భయపడేది లేదు, ఏం లేదు, అన్నింటినీ పట్టుకుంటూ ఉన్నాను, తూనీగల్ని, కప్పల్ని అన్నింటినీ పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాను. ఇప్పుడే ఏందో బొద్దింకని చూసినా భయం వేస్తుంది ఇప్పుడు. ఇంకా సంతకైతే వచ్చేసామండి. ఇదే సంత. ఇంకా ఇది పార్కింగ్కి చూస్తున్నాడు మా ఆయన, ఎక్కడ పెట్టాలా బండి అనేసి. నేను అలా షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఒక్కటి కాదండి, అన్నీ ఉన్నాయి అక్కడ. మనకి స్టీల్ బౌల్స్ ఉన్నాయి, ప్లాస్టిక్స్ ఉన్నాయి, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇంకా లోపలికి ఉందంట సంత. నేను అసలు సంత పూర్తిగా చూడకుండానే రిటర్న్ వచ్చేసాము. రిటర్న్ వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఏం జరిగిందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాంగో ఫ్రూట్స్ అబ్బా ఎలా ఉన్నాయో చూడండి. ఆగస్ట్ వచ్చేసింది, అయినా మ్యాంగో ఫ్రూట్స్ ఉన్నాయి. నేను చాలా రోజుల తర్వాత ఆగస్టులో చూస్తున్నాను. మామూలుగా ఎప్పుడు జూన్ జూలైకి అయిపోయేది, కానీ ఇంకా కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ ఒక అబ్బాయి కానీ పాపం పెన్నులు అమ్ముకుంటున్నారు. మా ఆయన పిల్లోళ్ళ దగ్గర, ముసలి వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొంటూ ఉంటారు అనమాట. అవసరం లేకపోయినా కూడా కొంటాడు పాపం. వాళ్ళకి హెల్ప్ చేద్దామనేసి అయితే. ఇంకా ఎదురుగా కూడా అమ్ముతారు, ఎదురుగా కూడా ఎక్కువ టమోటాలు బాగున్నాయి ఫ్రెష్గా. అక్కడ తీసుకున్నారా అంటే మా ఆయన ఇక్కడ తీసుకున్నాడు, ఒక పెద్ద ఆయన కానీ కూర్చో ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకోపో అని అన్నాడు. ఇంకా ఆయన కాడ టమోటాలు అవి తీసుకున్నాను. ఇంకా ఈ పక్క మామిడి పండ్లు, పపాయ తీసుకున్నాను ఈ పెద్ద ఆయన దగ్గర. మా ఆయన ఎక్కడ షాపింగ్ చేయాలని కూడా చుట్టుపక్కల ఫస్ట్ చూస్తారనమాట. ఎక్కడ ఏజ్లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఎందుకంటే పాపం అంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా అంతసేపు కూర్చొని అమ్మాలంటే కష్టం కదా, అందుకని వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఇంకా అక్కడ టమోటాలు, మ్యాంగోస్, ఇంకా పపాయ, బనానా తీసుకున్నాము. అంత బబుల్స్ కూడా తీర్చాడు. ఇంటికాడ స్టార్ట్ అయ్యేటప్పుడు మా ఆయన ఏమన్నాడు, బ్యాగులు పెట్టినావా అన్నాడు. 2 పెట్టినానంటే 2 ఏం సరిపోతాయి, ఇంకా పెట్టకూడదు అన్నాడు. ఆ 2టికి తీసుకుంటే చాలే అని చెప్పిన. మా ఆయనకి మళ్ళీ ఏమోలే ఎక్కువ కొన్నామంటే ఇంకా మళ్ళీ బ్యాగ్ కొనాల్సి ఉంటుంది అక్కడ అన్నాడు. అన్ని అవసరం ఉండవులే, ఎక్కువ లేవలే అని చెప్పేసి వచ్చేసినామా. కనీసం ఒక బ్యాగ్ కూడా తీసుకోలేదు. నేను మొదట్లో చెప్పాను కదా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని, అది ఇదే అనమాట. టమోటాలు తీసుకున్నామా, ఇంకా వాళ్ళకి పాపం అమౌంట్ పే చేద్దాం అనుకుంటే అక్కడ మా ఆయన మొబైల్ ఫోన్కి సిగ్నలే అందలేదు. నేను క్యాష్ కూడా ఎత్తుకోవాలి తెలుసా. నేను ఇంతకుముందు పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాం కదా, అప్పుడు నేను 600 నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను, మళ్ళీ తీయలేదు. అది అలానే హ్యాండ్ బ్యాగ్కి తీసుకెళ్ళినా కాబట్టి సరిపోయింది. ఆ టమోటాలన్నా తీసుకున్నాను, లేదంటే వెళ్ళి ఊరికే వెనక్కి రావాల్సింది వచ్చిండేదనమాట. అక్కడ చాలామంది పాపం డబ్బులే ఇస్తున్నారు, సిగ్నల్స్ సరిగా అందడం లేదేమో కానీ. ఇంకా 600 అండి, 600కి టమోటాలు, ఫ్రూట్స్ తీసుకున్నాము. ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ కూడా ఏం తీసుకోలేదు. ఇంకా ఇది బ్యాక్ సైడ్ లేఅవుట్ అనమాట. మా లేఅవుట్కి వచ్చేసి ఇంతకుముందు ఫ్రంట్ చూపించాను కదా, ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, డౌన్ అనమాట. ఆ విధంగా మేము అసలు పూర్తిగా సంత చూడకుండానే వెనక్కి వచ్చేసాము. ఇంకా అసలు వెజిటబుల్స్, పాలాకు, ఇంకా
ఎప్పుడు మా ఆయన స్వీట్ కార్న్ తెస్తున్నాడు కానీ మొక్కజొన్నలు దొరకలేదు. అక్కడ మొక్కజొన్నలు ఉంటాయేమో తీసుకుందాము అని, రోజు వాన పడుతుంది కదా, తింటే బాగుంటుంది వేడి వేడిగా, అందులో హెల్త్కి కూడా మంచిది, పిల్లలకి ఇచ్చినా కూడా అనేసి మొక్కజొన్న కంకులు ఉంటాయేమో చూద్దాము, అవి తీసుకొచ్చుకుందాం ఒక 5 కేజీల వరకు అనుకున్నాను. అవి అస్సలు లోపలికే వెళ్ళలేదు. మేము బయట నుంచే ఆ లైన్లో ఫస్ట్ లైన్లోనే చూసి లేనేటి టమోటాలు, ఇంకా మామిడి పండ్లు సీజన్ అయిపోతుంది కదా, అందుకని టమోటాలు, మామిడి పండ్లు, పపాయ, బనానా తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా రాణి చూడండి మమ్మల్ని చూసి ఎంత పరిగెత్తుందో. విశ్వాసం అంటే అదేనేమో, నేను పెట్టే గుప్పడి అన్నం కోసము నా మీద ఎంత ప్రేమ చూపిస్తుందో. నాకు పాత రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు కూడా అంతే, నేను చాలా కుక్కల్ని పెంచేదాన్ని, ఇదే విధంగా పరిగెట్టేవన్నమాట. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేను తెచ్చుకునేవి 2 పపాయ, 2 కిలో బనానా, ఇంకా 2 కిలోస్ వచ్చేసి టమోటా, 1.5 కిలో వచ్చేసి మ్యాంగో, అలాగే పెన్ను, ఒక బబుల్స్ 2 బబుల్స్ తీసుకున్నారు వాళ్ళు. ఇవి 600 అండి. ఏమున్నాయి ఎక్కడ చెప్పండి, ఏం తిని బతకాలో ఏమో, ఏం అర్థం కావడం లేదు. 600 రూపాయలు అవి. నాకు అమ్మో అనిపించింది. నాకు సంతకి బయట షాపుల్లో ఏం పెద్ద తేడా అనిపించలేదు రేటు. షాపుల్లో అదే రేటు ఉన్నాయి, మా అయితే ఒక 2-3 రూపీస్ డిఫరెన్స్ ఉంది అంతేను. అవునా, తక్కువ రేట్ అనే కాదు, మేము వెళ్ళింది ఫ్రెష్గా ఉంటాయని వెళ్ళాము. బట్ సంత కూడా ఎప్పుడు చూడలేదు కదని చెప్పేసి అయితే వెళ్ళాము. మాకు సంతలో అవి ఎంత అయితే జరిగిందనమాట. డబ్బులు లేకుండా మేము షాపింగ్కి వెళ్ళాము. ఎలాగో హ్యాండ్ బ్యాగ్ 600 ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఊరికే టైం వేస్ట్ అయి ఉండేది. ముఖ్యంగా రెడీ అయిన దానికి ఎక్కువ నేను ఫీల్ అయ్యిండే దాని తర్వాత. అదే పనిగా నిద్రలేసి ఇంట్లో అంతా పని చేసుకొని పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి వెళ్ళాను చూడండి. అది నేను ఎక్కువ మళ్ళా సాడ్గా ఫీల్ అయ్యేదాన్ని. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా పిల్లలకైతే పపాయ కట్ చేసి ఇచ్చేసాను, నేను మ్యాంగో తింటున్నాను. మళ్ళీ పపాయ అడిగాడు వాడు, ఇంకో కాయ కట్ చేస్తే వేస్ట్ అయిపోతుందిరా, మ్యాంగో తినంటే సరే అన్నాడు. తర్వాత వాడు మ్యాంగో కట్ చేసి ఇచ్చేసాను. మేము ఇంటికి వచ్చేసరికి 12:30 అయిపోయింది. ఇంకప్పుడే ఫ్రూట్స్ తిన్నాం కదా, వెంటనే అన్నం ఏం చేయలేదు. తర్వాత 2 గంటలప్పుడు మా ఆయనకి చపాతి చేసాను. మళ్ళీ నేను మాత్రం వేడివేడిగా అన్నం చేసి పిల్లలకు తినిపించేసాను. నేను మాత్రం మ్యాంగోసే ఒక 2-3 తిన్నా కాబట్టి నాకేం పెద్ద ఆకలి లేదు. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఏం కర్రీ చేయలేదండి, ఎందుకంటే ముందు రోజు మా ఫ్రెండ్ వచ్చింది కదా, మష్రూమ్ కర్రీ చేసినాను. అదే కొంచెం మిగిలి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. అదే వేడి అన్నం చేసి ఇంకా ఆ కర్రీ వేసి తినిపించేసాను అనమాట. మొత్తానికి ఫస్ట్ టైం సంతకు వెళ్ళినా కూడా నాకు బాగా గుర్తుండిపోయేట్టుగా జరిగింది. సంతలో అయితే నవ్వుకుంటూనే ఉన్నాం ఇంటికి వచ్చిన తర్వాత కూడా. అంతే ఫ్రెండ్స్, సండే అయితే ఇది షూట్ చేశాను ఈ వ్లాగ్. సండే సంత వ్లాగ్ అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నా కష్టానికి మీరు ఇచ్చే సపోర్ట్ అది. మర్చిపోకుండా నా వీడియోస్ చూస్తున్నాను ఫ్రెండ్స్. మరో మంచి వ్లాగ్లో కలుద్దాము. టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.